హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? తిరుపతి వ్లాగ్ ఇది కంటిన్యూయేషన్. ఇది కోనేరు దగ్గర స్నానం చేసాము మేము. నీళ్ళు చాలా హాయిగా, ఫ్రెష్‌గా అనిపించింది. వ్యూ చాలా బాగుంది. అసలు ఇంతమంది జనాలలో ఇంత మంచిగా మెయింటైన్ చేశారు అంటే అసలు ఆ వ్యూ కానీ అది కోనేరు మొత్తం నాకు సూపర్ అంటే సూపర్‌గా నచ్చింది. అండ్ కళ్యాణ మండపం చూడండి, ఇది ఎంత బాగా డెకరేట్ చేశారో. కింద ప్లాంట్స్, శంఖాలు, చక్రాలు, నామము, పీకాక్స్. ఈ మండపం అయితే నాకు చాలా బాగుంది. చాలా బాగుంది కదా ఈ మండపం. అండ్ కొన్ని ఫొటోస్ దిగాము ఇక బయట వ్యూ. అండ్ మండపం దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా మంచిగా అనిపించినాయి ఫొటోస్. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా తిరుపతిలో అయితే మస్త్ అంటే మస్తుగా ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. 1 ఇయర్ బేబీ లోపు దర్శనానికి వెళ్ళాం కదా, మాకు దర్శనం కూడా చాలా ఎర్లీగా అయిపోయింది, 1.5 అవర్లో. అండ్ ఇక్కడ మేమేమో వారాహి స్వామి దర్శనానికి వెళ్తున్నాము. శ్రీనివాస స్వామి స్వయంభూ చెప్పారంట, నా దర్శనానికి వచ్చే ముందు నీ దగ్గర దర్శనం చేసుకొని రావాలి అని చెప్పి. సో మనం ఖచ్చితంగా పాటిస్తాం కదా ఇలాంటివి. వారాహి స్వామి వారి దర్శనం మాకు అయిపోయాక అండ్ మేము దర్శనం చేసుకొని ఇక అన్నదానానికి వెళ్ళాము. తిరుపతిలో అన్నదానం చాలా బాగుంటుందని విన్నాను. సో ఈసారి అయితే నేను తిన్నాను. చాలా బాగుందంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ అక్కడ ప్రసాదం మస్తు ఉంది. అండ్ ఈ 3D వ్యూ చూసారా ఎంత బాగుందో. మనం డైరెక్ట్ చూస్తున్నట్టు ఉంటుంది ఇది. ఈ పిక్ అయితే చాలా బాగుంది. నేనైతే చూస్తూ ఉండిపోయాను అలా. అంత బాగుంది ఈ వ్యూ. 7 కొండలు, ఆ నీళ్ళు, అక్కడక్కడ దేవుళ్ళు. సో నాకు అంతగా తెలియకపోయినా వ్యూ మాత్రం నాకు చాలా నచ్చింది. రష్ చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో. కాకపోతే తిరుపతిలో తినాలి అంటే మనకి అదృష్టం ఉండాలి. సో చూసారా ఇక్కడ ఎంత రష్ ఉన్నారో. అయినా సరే వెళ్ళాలి తినాలి అనుకొని వెళ్ళాము. మా బాబుకి ఇక్కడ ప్రసాదం చాలా నచ్చింది. వాడు బాగా ఎంజాయ్ చేశాడు. ఫైనల్గా తిరుపతిలో అన్నదానం ఇస్ డన్. అండ్ లడ్డు వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.